హలో ఫ్రెండ్స్! ఈ కథ మీకోసంలో ఈరోజు మనం చూడబోయే కథ బ్రహ్మ రహస్యం రెండవ భాగం. తోడేలుతో చెప్పి జింకల గుహకు బయలుదేరిన నక్క అవే ఆలోచనతో ఆ గుహ చుట్టుపక్కల తిరుగుతూ ఉండేది. ఎలాగైనా ఆ దక్షిణ గది రహస్యం తెలుసుకోవాలనుకుంది. ఒకరోజు జింకలన్నీ అడవికి పని మీద వెళ్తున్నామని పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోమని నక్కకి చెప్పి వెళ్ళాయి. ఇదే అదునుగా చూసి అవి అడవికి వెళ్ళగానే నక్క ఆ దక్షిణం గది దగ్గరకు వెళ్ళి ఆ తలుపు తెరవడానికి ప్రయత్నించింది. కానీ ఆ గది తలుపు తెరుచుకోలేదు. పరిశీలించి చూడగా ఆ తలుపు మీద చేతి గుర్తు ఉంది. అది ఎవరిదై ఉంటుందని ఆలోచించింది. నక్క తన తెలివినంతా ఉపయోగించి బాగా ఆలోచించింది. వెంటనే దానికొకటి గుర్తుకు వచ్చింది. ప్రతిసారి అన్ని జంతువులు పువ్వులతో లోపలికి వెళ్ళేటప్పుడు తండ్రి జింక మూడో జింక పిల్లని తీసుకుని లోపలికి వెళ్ళేది. కాబట్టి ఇది ఆ పిల్ల జింక చెయ్యే అయి ఉంటుందని అనుకుని వెంటనే బయట ఆడుకుంటున్న మూడో పిల్లని తీసుకుని వచ్చింది. దాని చేతిని ఆ తలుపు మీద ఉన్న గుర్తుపై పెట్టింది. వెంటనే తలుపు తెరుచుకుంది. జింక పిల్లను అక్కడే వదిలి లోపలికి వెళ్ళింది నక్క. లోపల నుండి ఏదో శబ్దం వినపడుతూ కాంతి బాగా కనిపిస్తోంది. కొంత దూరం వెళ్ళిన నక్కకి తెల్లటి వెలుతురు కనబడింది. నక్క భయంగా లోపలికి వెళ్ళింది. అక్కడ ఒక మహావృక్షం, దాని క్రింద ఒక పెద్ద తెల్లటి సింహం ధ్యానం చేస్తూ కూర్చుని ఉంది. ఆ చెట్టు నుండి ఇంద్రధనస్సులోని రంగులన్నీ బయటకు వెదజల్లుతున్నట్లుంది. ఆ చెట్టు క్రింద నుండి ఒక సరస్సు ప్రవహిస్తూ గుహ బయటకు వెళ్తోంది. ధ్యానం చేస్తున్న సింహాన్ని చూసి ఇది సాధు జంతువై ఉంటుందనుకుంది ఆ నక్క. ఆ సింహాన్ని మచ్చిక చేసుకుని ఆ ప్రాంతాన్నంతా తన పరివారంతో ఆక్రమిద్దామనుకుంది. నెమ్మదిగా దాని దగ్గరకు వెళ్ళింది. నక్క కాలి శబ్దానికి ఆ సింహం కళ్ళు తెరిచి చూసింది. ఒక్కసారి కోపంగా దానివైపు చూసి, నిన్ను లోపలికి ఎవ్వరు రానిచ్చారు? నీలాంటి అతి తెలివి నక్కలకి లోపలికి వచ్చే అర్హత లేదు అని చాలా బిగ్గరగా అరిచింది. నక్క భయంతో పరుగున బయటకు రావటానికి ప్రయత్నించింది. ఆ హడావిడిలో దాని కాలికి ఎదురు దెబ్బ తగిలి రక్తం కారసాగింది. ఈలోపు బయట నుండి గుహకి తిరిగి వచ్చిన జింకలు ఆ అరుపుల్ని విన్నాయి. అవి వచ్చి చూసేసరికి నక్క రక్తమోడుతున్న కాలితో బయటకు వచ్చింది. జరిగిందంతా అర్థం చేసుకున్న జింకలు నక్కతో, ఆ సింహం మాకు దైవం లాంటిది. అది మామూలు సింహం లాంటిది కాదు. ఈ గుహ చుట్టుపక్కల వనమూలికల అడవికి అది సంరక్షకురాలు. పౌర్ణమి రోజు పూలతో ఆ సింహాన్ని పూజించినప్పుడు ఆ పూలు సింహాన్ని, ఆ వృక్షాన్ని తాకి శక్తిని గ్రహించి ఆ నీటిలో కలుస్తాయి. ఆ శక్తంతా నీటిలో చేరి చుట్టుపక్కల అడవులు వనమూలికలు ఇవ్వగల శక్తిని పొందుతాయి. ఆ మూలికలు ఆరోగ్యానికి చాలా మంచిది అని చెబుతూనే నక్క కాలికి కట్టుకట్టింది. జింక నక్క వైపు చూసి, అక్కడికి చెడు ఆలోచనలతో వెళ్తే వారికి శిక్ష తప్పదు. ఆ సింహాన్ని ఎదిరించటం ఎవరి వల్ల కాదు. అది గుర్తించి చెడు ఆలోచనలు చేయకుండా ఉండాలనుకుంటే ఉండు, లేదంటే వెళ్ళిపో, నీ మంచికే చెప్తున్నాను అని హెచ్చరించింది. నక్క వెంటనే బ్రతికుంటే బలుసాకు తినచ్చు అనుకుని వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయింది.